వాడిని చిన్నప్పటి నుంచి భజనలాడటం ఎలా వాడికి సరైన ఇప్పుడు నువ్వు అన్ని ఇస్తున్నావు కానీ క్రమశిక్షణ ఇవ్వట్లా. ఎందుకని క్రమశిక్షణ ఇట్లా పిల్లగాడిని కొడితే ఏమంటావు? ముందు తండ్రి కంటే ముందు తల్లి ఎక్కువ ఫీల్ అయిపోతుంది. పిల్లగాడిని నిర్ణయం ఏంటి అంటుంది. వాడి క్రమశిక్షణ వచ్చేది ఎక్కడ? అసలు 10th క్లాస్ పిల్లలకు బైక్లు ఎందుకు? మీరు ఈ విషయాన్ని గమనించాలి. మన ధర్మం ఎక్కడ దెబ్బతింటుంది కనుక మన పిల్లలు క్షేత్రాలు బీజాలను మనం కాపాడుకోవాలి. విషపు వలయాల్లో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఉంటుంది? తల్లిదండ్రులదే. రేపటి తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే, బంగారు భవిష్యత్తు అంటే అర్థం ఏంటి? ఆస్తులు కాదు, మన ధర్మం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక ఎంపీ తట్టాబుట్ట సర్దుకొని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆక్రమించినప్పుడు మనకి పారిపోయి వచ్చాడు. ఆయన ఆస్తి మొత్తం ఏమైంది? ఎన్ని వందల కోట్ల ఆస్తి. ధర్మం లేని చోట మనకు స్థానం ఉండదు, మన ఆస్తులు ఉండవు, మన కులాలు ఉండవు. ఒక్కసారి సనాతన ధర్మం అనేది కనుమరుగైతే ఇక నీకు కులం లేదు. నీ ధర్మం లేనప్పటికీ నీకు కులం లేదు, నీకు అసలు గుర్తింపే లేదు. కనుక పిల్లల పెంపకాలపైన దృష్టి పెట్టండి. పిల్లల పెంపకాలపైన దృష్టి పెట్టండి. మన పిల్ల ఏం చేస్తుందో చూడండి, మన బాబు ఏం చేస్తున్నాడో గమనించండి, ఖచ్చితంగా చూడండి. ఈ మధ్య చాలా సమస్యలు 15 నుంచి 20 సంవత్సరాల్లో పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లల నుంచి తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. వాళ్ళ మాట వెనక ఎందుకు వినటం లేదు? వాడికి 10th క్లాస్ రాగానే నువ్వు 40 వేలు పెట్టి ఫోన్ కొనిస్తావా? ఏం చేయడానికి? ఆ 40 వేల రూపాయలు పెట్టి బంగారం కొంటాడు, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కదా. లేదు, నా కొడుకు అడిగాడు నేను కొనిపెట్టాలి. తప్పెవరిది? 40 వేల రూపాయలు ఫోన్ కొనిపెట్టి నువ్వు నెలలో 4 సార్లు అయినా నీ బిడ్డను కానీ నీ కొడుకుని కానీ తీసుకొని దేవాలయానికి వచ్చావా? ఏమా, దేవాలయానికి వచ్చావా? మన ధర్మం గురించి చెప్పావా? ఇప్పుడు దారిలో మనం రోడ్డు నుంచి బయటకు వస్తున్నాం, అర్చక స్వామివారు ఎదురయ్యారు. అయ్యా, గుళ్ళో పూజారి అర్చక స్వామివారికి నమస్కరిస్తే గుళ్ళో దేవుడికి నమస్కరించినట్టు అని ఎప్పుడైనా చెప్పావా? పెళ్ళిలో అర్చకుండా వస్తే ఎగతాళి చేస్తారు. అది మన సంప్రదాయం. అంటే ఏంటి? మన సంస్కారం, అంత దిక్కుమాలిన సంస్కారం. అలా పెంచాం మన పిల్లల్ని. ఎప్పుడైనా పెంచారా? కార్తీక మాసం వస్తే దీపారాధన చేస్తాం. మిగతా మాసాల కన్నా ఏమైంది? కార్తీక మాసం ఒక్కటేనా మనం పూజ చేయవలసిన మాసం? చెప్పండి. ఇప్పుడు ధర్మంగా ఉండాలి. ఇకపోతే మనం హిందువులం, మేము అహింసను నమ్ముకున్నాం. అందుకనే దేశం పరాయి పాలనలో కొన్ని వందల సంవత్సరాలు నడిగిపోయింది. ఐకమత్యం లేకపోవడం, అహింస మాత్రమే వింటాం. అహింస తర్వాత స్వభావం ఏంటి? ధర్మం తదేశ హింస. ధర్మం కోసం నువ్వు హింస చేసినా తప్పులేదు. మరి సైనికుడు సరిహద్దులు ఎందుకు పోరాడుతున్నాడు? కేవలం కొన్ని వందల మందిని తీసుకొచ్చి దేవాలయాలు కూర్చుంటే వేల మంది ఉన్న హిందువులు చూస్తూ కూర్చున్నారు. ఎవరి తప్పు? అలాంటి రోజులు మళ్ళీ రాకూడదు. మనం ముందు అహింసే చెప్తాం. ఇది రాముల వారి సన్నిధానం కదా. రాముల వారి సన్నిధానంలో ఒక మాట చెప్తాను. సీతమ్మని రావణాసురుడు లంకకు తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి హనుమంతుడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ముందు మధ్యవర్తితో మాట్లాడుతున్నాడు. వాడు రావణాసురుడు వచ్చి, రావణాసురుడు గొప్ప శివభక్తుడు, కాకపోతే అతని అలవాట్ల వల్ల రాక్షసుడయ్యాడు. మన పిల్లలాగా. అర్థమైందా? ఇప్పుడు హనుమంతుడు రావణాసురుడు అంటాడు, రావణ నువ్వు రాముల వారిని తక్కువ అంచనా వేయద్దు. ఆయన సామాన్య మానవుడైతే కాదు. నువ్వు వాలి అనేవాడు నీ సోదరుడు ఎందుకు అవుతారంటే, వాలిని సోదరుడు ఎందుకంటారంటే, వాలి సంధ్యావందనం చేసుకుంటుంటే ఒక సముద్రంలో వెనకెళ్ళి రావణాసురుడు జలకాలు ఆడుతుంటాడు. ఏది? పైతో రావణాసురుడు వాలి తోకతో చుట్టుకొని ఊరికి ఎవరు వెనక డిస్టర్బ్ చేస్తానని చెప్పి తోకతో చుట్టి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసుకొచ్చి అతను బయటికి వేసి, ఎవర్రా నువ్వు పైతాలప్పుడుగా నన్ను చికాకు పెట్టావంటే, అయ్యా నా పేరు రావణాసురుడు అంటారు, నేను లంకాధిపతిని, నన్ను వదిలిపెట్టు, తప్పు అయిపోయిందనంటే సరే పోని వదిలేస్తాడు. అలా వదిలేసినటువంటి వారిని ఒక్క బాణంతో చంపిన వాడు రాముడు.
రావణాయును ఒక్క బాలంతో చంపినవాడు రాముడు. కార్తవీర్యార్జునుడు 10 చేతులు 1000 చేతులు ఉన్న కార్తవీర్యార్జును ఓడించినటువంటి పరశురాముడి చేతిలో ఆయుధాన్ని తీసుకున్నటువంటి వాడు శ్రీరాముడు. రావణ జాగ్రత్తగా విను, పరశురాముడి చేతిలో ఆయుధాన్ని తీసుకున్నటువంటి వాడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు ఒక్కసారి నేను చంపేస్తానని శపథం చేసిన తర్వాత భూమండలంలో కాదు కదా, నువ్వు నాగలోకంలో ఉన్నా పాతాళ లోకంలో ఉన్నా ఎక్కడైనా సరే శరణొచ్చి రాముడు వదిలేయటమే తప్ప నిన్ను బతకనివ్వడు అని తేల్చి చెప్తాడు. చెప్పినప్పుడు దానికి రావణాసురుడు పకపకా నవ్వి హనుమంతుడి తోక నిప్పంటిస్తాడు. ఇంకా ఇప్పుడు మనం మొత్తం చెప్పలేము కదా, హనుమంతుడి తోక నిప్పంటిస్తాడు. ఇక్కడ హనుమంతుడు చెప్పినటువంటి అహింస పూర్వకమైనటువంటి రాయబారం నెగ్గిందా? నెగ్గకపోగా అపహరణ చేసి హనుమంతుడి తోక ఏం చేస్తారు? నిప్పంటిస్తారు. హనుమంతుడి తోక నిప్పంటించినప్పుడు హనుమంతుడు ఏం చేశాడు? పారిపోయి వచ్చి ఆర్పుకున్నాడా? తిరగబడ్డాడు. నా తోకకే నిప్పంటిస్తారని ఏం చేశాడు? లంకా మొత్తాన్ని దహనం చేశాడు. ధర్మం కోసం హింస చేయడం తప్పు కాదని మనకు రామాయణం చెప్పింది. చేతులు కట్టుకొని మన దాకా వచ్చి మన గుడిని ధ్వంసం చేసి మనను ధ్వంసం చేసి మన స్త్రీలను చెరబడుతుంటే చేతులు కట్టుకొని నిలబడటం మనం తప్పు. బానిసత్వంలో పోతే ఎక్కడికి పోతాం మనం? ఇప్పుడు రాముడికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంది, ద్వంద్వ యుద్ధం అంతా అయిపోయింది. 6వ రోజు రావణాసురుడు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో రావణాసురుడి రథం కూలిపోయింది, చక్రం కూలిపోయింది, చేతిలో ఆయుధం కూడా పోయింది. రావణుడు నీకు తప్పలా. ఇదే మన ధర్మం. అందుకే రాముడు వారు మన ధర్మాత్ముడు అంటానికి కారణం. రావణ, నీ చేతిలో ఆయుధం లేదు, నీకు రథం లేదు, రథసారథి లేదు, వెళ్ళి రేపన్నీ తీసుకొని రా అంటాడు. రాముడికి రావణాసురుడికి మధ్య దూరం కొంతే. 1,00,000 అడుగులేసి లంకకు పోయి